నమస్తే అండి. సుజీస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నేను అందరి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి. నేను చెప్పే పద్ధతిలో చేశారంటే చాలా రుచికరంగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు వంకాయ తీసుకున్నాను. పెద్దవి 2 టమాటాలు తీసుకోండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం వంకాయల్ని చక్కగా 4 పక్కల ఘాట్లు పెట్టేసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని ముందుగా అవి కాస్త ఫ్రై కానివ్వండి. ఫ్రై అయినాక 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి. అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నాను. హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. వాటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు 7-8 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, కొంచెం అనాస పువ్వు తీసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 ఇంచు కొబ్బరి, అంటే హాఫ్ కొబ్బరి చిప్పలు హాఫ్లో సగం తీసుకోండి చాలు. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు తీసుకోండి. మనం ఎలాగో 2 టమాటాలు తీసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెమే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే పులుపు అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. పెద్ద స్పూన్లు 2 స్పూన్లు తీసుకున్నానండి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. వీటినన్నిటిని మనం చక్కగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం కట్ చేసుకున్న వంకాయల్లో ఈ మసాలాను పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్ని వంకాయల్లోకి మసాలా చేర్చి పక్కన పెట్టుకుందాం. ఈ మిగిలిన పేస్ట్ మనం గ్రేవీగా వాడుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మనం మసాలా పెట్టిన వంకాయలు వేసి మంట మీడియంలో పెట్టి చక్కగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా చక్కగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ అవి మంచిగా మగ్గేదాకా మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. అంతే అండి. ఇప్పుడు చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గ్రేవీ కోసం వేరొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే మనం వంకాయల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఉంటుంది. 1 స్పూన్ వరకు సరిపోతుందండి. తర్వాత తాలింపు దినుసులు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై కానివ్వండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి చక్కగా మగ్గి గ్రేవీ తయారయ్యేదాకా మగ్గనివ్వండి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని తర్వాత ముందు మనకి మిగిలిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని అంతా వేసి ఈ పేస్ట్ని టమాటాలను కూడా కాసేపు మగ్గనిద్దాము. ఇలా చక్కగా కలుపుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేశారంటే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా మనం గ్రేవీలు ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడే కొంతమంది ఆనియన్స్, టమాటాలు అన్నీ వేసి పడతారండి. అలా అయితే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది గ్రేవీ. మనం వంకాయల్లో మసాలా పెట్టినప్పుడు ఇలా దేనికి దానికి ఫ్రై చేశారంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ మసాలాలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందాం. ఈ వంకాయల్ని మనం మసాలా పెట్టి ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఇవి చక్కగా చాలా రుచిగా ఉంటాయండి. అలా కాకుండా మనం ఉత్త వంకాయలే ఆయిల్లో వేయించిన, లేదంటే మనం ఫస్ట్ గ్రేవీ చేసుకున్నాం కదా, దాంట్లోనే టమాటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కూడా మిక్సీ చేస్తారండి. అలా చేసిన మనం ఆ గ్రేవీని వంకాయల్లో పెట్టినప్పుడు మనం తింటున్నప్పుడు కొంచెం పచ్చి స్మెల్ వస్తుందండి. అలా కాకుండా దేనికి దానికి ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసి కర్రీ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఈ టైం దాకా మనం కర్రీని ఉంచుకొని ఇప్పుడు చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ ఎంత బాగుంది. ఇలా చూడండి వంకాయలు కూడా ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా
చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమైనా సాల్ట్ తక్కువైతే చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం పుదీనా కొత్తిమీర తీసుకున్నాను. ఈ కర్రీకి వచ్చేసి పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ముక్క పాడవకుండా జాగ్రత్తగా వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.